బసాపురం ఎక్కడ ఏరియా? భువనగిరి మండలం మాది. గుట్ట మల్లపురం గుట్ట యాదగిరి గుట్ట ఎస్ఐ సిఐ బెటాంటి చర్య తీసుకోలే. వాళ్ళు దిగిపోయారు. వచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ చర్య తీసుకుంటలేరు. మర్రి శంకరు మాకు న్యాయం కావాలి. ఎస్ఐ సిఐ మేము 5 నెలలు తిరిగినా వాళ్ళు పట్టించుకోలే. ఎమ్మెల్యే పట్టించుకోలే, ఎంపీపీ పట్టించుకోలే. ఊరు లే వాళ్ళందరూ కుమ్మక్క అయ్యారు. మమ్మలకు సాగుకు భయం ఉంది. కత్తి తీసుకొని తిరుగుతుండు. నడుపు కొడుకును నన్ను చంపుతా అంటుండు. నాకు ఎలాంటిది మర్రి శంకర్ మీద చర్య తీసుకోవాలి. ఎంక్వైరీ జరగాలి. న్యాయం కావాలి. మర్రి శంకర్ 26 ఏమైందో చంపిన కేసును కరెంట్ షాట్ అని డెంచర్ కింద వేసిర్రు. మల్లపురం శివార్ల అయ్యని విలువలే, అమ్మని విలువలే. గుట్ట ఎస్ఐ సిఐ అని మమ్మల్ని ఎవరు విలువలే. డాక్టరు సర్కార్ దాకా డాక్టర్ కూడా అయ్యని అడగలే, అమ్మని అడగలే, ఎలాంటిది అడగలే. మూసిపెట్టిర్రు అంతా. ఊరు లేవాల ఎమ్మెల్యే ఎంపీపీ జడల అమరేందర్ వీళ్ళందరూ పెద్ద లేవారా చంపిపుచ్చిర్రు నా కొడుకును. పువ్వు గుర్తుల సోపతు నిండే ఎవరైంది దొంగలు దొరకలేరు. ఇది ఎలాంటి చర్య తీసుకోవాలి. 2 ఏళ్ల నుంచి తిరుగుతున్నా నేను. అన్నీ తిరుగుతున్నా ఎవరు పట్టించుకుంటలేరు. ఇక్కడికి వస్తారు 3 మాటలు వేసిపోయిన కాయిదాలు ఆడ నేరని పెట్టి పోయినాయి. నేరం పెట్టి మంచి గుట్ట పోయినాయి. వాళ్ళు చేస్తామంటారు, చేస్తలేరు. అది ఇట్లా పట్టుకుంటూ ఇట్లా షాట్ వచ్చిందని ఇప్పుడు వచ్చిన ఎస్ఐ అని అది వెళ్ళగొడుతుండు. మాకు ఎలాంటిది దయ చూసి మాకు ఎలాంటిది న్యాయం కావాలి. దగ్గర వాళ్ళే చంపించారు. మా పెద్ద కొడుకు బామ్మర్దులు వాళ్ళు కోడలు చంపించారు. భూమి మీద అంత మొదలు ఏం పంచాది లేదు. ఇప్పుడు 4 నెలలు పోయిండు, వచ్చిండు. ఇప్పుడు భూమి కావాలని పెద్ద మనుషులతో వాడుతుండు. ఈ కొడుకు చంపింది ఈసం ఏందో బయట వాడాలి. గట్టిగా పోలీసు వాళ్ళు చర్య తీసుకోవాలి, చెయ్యాలి. పైసలు దొంగతనం జరగద్దు, కుమ్మక్క కావద్దు. ఊరు ఎంపీ కూడా దొంగ అయిండు. దోస్తులు 70 మంది దోస్తులు 5 దోస్తులు అమ్ముడు అయ్యారు. గంప కింద మొత్తం అమ్మిరు. ఊరు లేవర్రా 4 నెలలు దెంకపోయి మళ్ళీ వచ్చి ఇప్పుడు మమ్మల్ని పోతం పడుతుండు. మాకు పాన భయం ఉంది. మా కొడుకుది బయట వాడాలి. చెల్లు దొరకలే, చెప్పులు దొరకలే. ఎలాంటి సర్కార్ దాకా అమ్మని అడగలే, అయ్యని అడగలే. మల్లాపురం వెంచర్ కింద అమ్మని విలువలే, అయ్యని విలువలే. మాది ఎలాంటి సంతకం లేదు, మనిషి లేదని కాగితం రాపించి పీనుగని తెచ్చి సర్కార్ దాకానే దాసిరు. మాకు ఎలాంటిది న్యాయం కావాలి.